గ్రేట్ గాడ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ మా తరఫున 26వ వార్షికోత్సవానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మొదటిగా నేర్చుకోవాల్సిన మాట సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటో తెలిస్తే ఆ సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉంటున్నప్పుడు, లేదా సంఘంలో ఒక పాత్రను పోషిస్తున్నప్పుడు ఆ ఉద్దేశము చాలా క్లియర్గా ఆలోచనతో మనకు కనబడుతుంది. చూద్దాం. లెట్స్ టర్న్ ద బైబిల్స్. ఆది కాండంకి వెళ్ళిపోదాం. ఆది కాండంలోని 28వ అధ్యాయంలో 16వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 16 నుండి 22 వచనాలు. యాకోబు నిద్రలేసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. సలాం. యాకోబు మొట్టమొదటిసారి సంఘమును గురించిన లేదా మందిరమును గురించిన ప్రస్తావన మరి బైబిల్ గ్రంథంలో ఆది కాండంలోని 28వ అధ్యాయంలో మనము చూస్తాం. బెత్ ఎల్ దేవుని యొక్క గుడి, దేవుడు నివసించే స్థలము. అర్థమవుతుందా? బెత్ ఎల్ దేవుడు నివసించే గుడి, దేవుడు నివసించే స్థలము. ఎక్కడైతే దేవుడు నివసిస్తాడో దాన్ని మందిరము అంటాం. ఈ సంఘము లేదా మందిరమును అని మనం పిలుస్తున్నప్పుడు ఈ సంఘము, ఈ మందిరము ఏంటంటే దేవుడు నివసించే స్థలమది. దేవుడు నివాసము లేని స్థలమును మందిరము అనకూడదు. అర్థమవుతుందా? దేవుడు నివసించే స్థలములో, దేవుడు ఉన్న స్థలములో ఏం జరుగుతుంది, సంఘానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత ఎటువంటిది అని ఆలోచన చేస్తే సంఘానికి ఎన్నో విలువైన కార్యకలాపాలను దేవుడు అనుగ్రహించాడు. ఆ కార్యకలాపాలలో మనం ఆలోచన చేస్తే ఈ స్థలము లేదా ఈ సంఘము లేదా దేవుని యొక్క మందిరము మనుషులందరినీ ఒక్కటి చేస్తుంది. మనుషులందరినీ కూడా ఒక్కటి చేస్తుంది. ఈ స్థలములో ఒంటరిగా ఎవరు రారండి. ఒంటరిగా వచ్చిన ఏ వ్యక్తి అయినా కూడా దేవునితో సహవాసము చేసుకొని, మనుషులతో సహవాసము చేసుకొని ఒక కుటుంబంగా ఏర్పడే ఒక గొప్ప స్థలము మందిరము. ఈ మందిరము అందరికీ లేదు. దేవుడు నివసించే స్థలం అయితే మందిరానికి మనం వస్తున్నప్పుడు నీవు దేవునితో సహవాసము చేయడానికి వస్తావు. దేవునితో నీ సహవాసము ఏ విధంగా ఉందో నువ్వు వెరిఫై చేసుకోవడానికి వస్తావు. దేవుని సంఘంలో నువ్వు కూర్చున్నప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో చూసుకుంటావు. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడని నీకే విధంగా తెలుస్తుంది? నేను చెబుతాను, దేవుడు ఉన్నాడు ఇక్కడని. దేవుడు ఉన్నాడని నీకే విధంగా తెలుస్తుంది? దేవుని యొక్క నామాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు, దేవుని యొక్క శక్తిని నీ అంతరంగంలో నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది దేవుని మందిరం అని.
అప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటావు, లేకపోతే హేళనగా ఉంటావు, వెక్కిలి మాటలు మాట్లాడతావు. అర్థమవుతుందా? దేవుని స్థలము, దేవుడున్న స్థలము నువ్వు ఎరిగినట్టయితే నీ అంతరంగంలో నీ ఆత్మ యాక్టివేట్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో యాక్టివేట్ అవుతాడు, ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోతుంది. మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను నేను. ఇక్కడ ఒక వైఫై జరుగుతుంది, మన సంఘంలో వైఫై ఉంది, అవునా? మీరు మొబైల్లో చూసుకుంటే మీకు కనపడుతుంది, GGFM అని ఉంటుంది. అది మీకు కనెక్ట్ అవ్వదు, అది నాకు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది, కొంతమంది కనెక్ట్ అవుతుంది. ఎందుకు? దాని యొక్క పాస్వర్డ్ నా దగ్గర ఉంది. నేను ఈ స్థలం నుండి వెళ్ళినప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది, నేను ఆ స్థలంలోకి రాగానే ఆ వైఫై ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. దేవునితో నీ కనెక్షన్ సరిగ్గా ఉంటే ఆయన ఉన్న స్థలంలో వెళ్ళినప్పుడు యూ కెన్ ఆటోమేటికలీ ఫీల్ ఇట్. ఆ ప్రశాంతత నీ హృదయంలో నీకు తెలిసిపోతుంది. అది అలజడి ఉండదు. ఒంటరితనంలో నీవు ఉన్నా, బాధల మధ్యలో నీవు ఉన్నా, ఎటువంటి భయంకర పరిస్థితుల మధ్యలో నీవు ఉంటున్నా కూడా దేవుని యొక్క సన్నిధికి రాగానే ఆటోమేటిక్గా నీ హృదయంలో శాంతి, సమాధానము నీకు దొరుకుతుంది. చర్చ్ కనెక్ట్స్ విత్ గాడ్, చర్చ్ కనెక్ట్స్ విత్ పీపుల్. మనుషులతో నీకు స్నేహము ఏర్పాటు చేయబడుతుంది. విశ్వాసుల గుంపులో నీవు ఒక విశ్వాసిగా ఉంటావు. ఆ గుంపులో నీకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ గుంపు ప్రత్యేకమైనది, దేవుని కొరకు ఏర్పాటు చేయబడింది. ఇంత మనం చూసిన నాటకాల్లో కూడా ఇవే చూసాం, అవునా? ఇవే చూసాం. సంఘానికి అనేక మంది రాలేకపోతున్నప్పుడు రాలేని వారికి వాళ్ళ రీజన్స్ ఉన్నాయి. కొంతమందికి సంఘానికి వస్తున్న వాళ్ళు ఏం బాగున్నారు, పాపంలో ఉన్నారు కదా, తప్పులు చేస్తున్నారు కదా, సాక్ష్యంగా ఉండట్లేదు కదా అని మాట్లాడుతున్నప్పుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, చర్చ్ ఈజ్ లైక్ అ హాస్పిటల్కి పేషెంట్లు వస్తారు, హాస్పిటల్కి రోగులే వస్తారు. అర్థమవుతుందా? మంచిగున్నాడు ఎవడు హాస్పిటల్కి వెళ్ళడు. దేవుని మందిరము పాపుల కొరకు పిలువబడుతున్నది. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసు ప్రభువారు పిలుచుచున్నారు. ఆయన పిలుపునకు లోబడి పాపిగా ఉన్న వ్యక్తి దేవుని సన్నిధికి వస్తున్నాడు కాబట్టి వాడు పాపిగా ఉన్నాడు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ చర్చ్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇంక్లూడింగ్ ద పాస్టర్స్ స్టాండింగ్ ఆన్ ద పుల్పిట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని యొక్క మందిరములో ఉన్న ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు, ఓన్లీ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. మనందరం కూడా ఎందుకు వస్తున్నామో ఆలయంలో కంటే మనలో మార్పు పొందడానికి వస్తున్నాం. మనం మార్పు పొందడానికి వస్తున్నాం, మనలో మార్పు జరగాలని వస్తున్నాం. ఆ మార్పు కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. దేవుని మందిరంకి వస్తే నాకు ఏమి దొరుకుతుందంటే ఆయన సన్నిధి దొరుకుతుంది, ఆయనతో నీకు పరిచయం ఏర్పాటు చేయబడుతుంది. మనుషులను చూసి మనుషుల యొక్క బ్రతుకులు మారలేవని చూసినప్పుడు వాళ్ళని కాదు నువ్వు చూడవలసింది, నీకు బదులుగా చనిపోయిన యేసయ్యను చూడు. నువ్వు ఆయన కొరకు మందిరానికి, మనుషుల కొరకు రావద్దు. మనుషులు ఎప్పుడూ మోసం చేస్తారు. మా జీవితంలో నేర్చుకుందే అది. దేవుని సన్నిధికి నడిపించిన నాయకులే మోసం చేస్తారు. గొప్ప గొప్ప నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరిలో కూడా విశ్వాసము కనపడలేదు. మాకు కృంగిపోతాం. ఎవరిని చూసి ఆధారపడాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఒక్కడే కనపడతాడు. దెర్ ఇస్ నో బడీ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ ద లార్డ్. మనం పర్ఫెక్ట్ అవ్వడానికి సంఘానికి వస్తున్నాం కాబట్టి ఒక క్రమేణా పర్ఫెక్షన్ స్టేజ్లోకి మనము వస్తాం. రాలేని వారు ఒక గుంపు ఉంటారు, వచ్చి కేవలం ఆడియన్స్ లాగా కూర్చున్న గుంపు ఉంటారు. ఆడియన్స్ లాగా కూర్చొని మనుషులకు కనపడేలా కొన్ని పనులు చేసే గుంపులో ఉంటాం. ఆ తర్వాతనే నిజమైన విశ్వాసుల గుంపులోకి నువ్వు వస్తావు. ఇది స్టేజ్ బై స్టేజ్ మన ఆత్మీయ జీవితాన్ని శరీర సంబంధమైన జీవితంలో నుండి ఆత్మ సంబంధమైన జీవితంలోకి మార్చడానికి ఈ చర్చ్, సంఘము అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్. వి షుడ్ యూజ్ ఇట్. సంఘములో దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ఈ సంఘములో దేవునితో మనము కొత్త కమిట్మెంట్స్ చేసుకుంటాం. మన జీవితం మారుతూ ఉంటుంది. మార్పు పొందుతున్న జీవితాన్ని బట్టి దేవా ఈరోజు గడిచిన వారం కంటే వచ్చే వారంలో నేను గొప్పగా బతకడానికి నేను ఇష్టపడుతున్నానని
ఆలోచన చేసుకుంటూ ఉంటావు. రెండవ భాగంగా సంఘానికి వస్తున్నప్పుడు రెండవ భాగం అంటే సంఘం యొక్క రోల్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయాలి సంఘం నుండి అంటే ఇక్కడ మనుషులు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. పీపుల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. అర్థమైంది ట్రాన్స్ఫర్మేషన్ అంటే? చెప్తాను మీకు నేను. ఇదే ఆది కాండంలోని 32 అధ్యాయం చూద్దాం. 32 అధ్యాయంలో 26 నుంచి 28 వచనాల్లో, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. దేవునితో పోరాడువాడు లేదా దేవుని కుమారుడు. మార్పు చెందింది. దేవునితో పెనుగలాడినప్పుడు తన జీవితము మార్పు పొందడం ప్రారంభించింది యాకోబు జీవితం. యాకోబు అన్న మాటకు మోసగాడు. ఇజ్రాయేల్ అంటున్నప్పుడు దేవునితో పెనుగలాడినవాడు లేదా దేవుని యొక్క కుమారుడు అని మనము నేర్చుకుంటాం. సంఘములో మనుషులు మార్పు చెందుతారు. ప్రశ్న మనందరికీ, అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా సంఘానికి నువ్వు వస్తున్నావే, నీ జీవితంలో మార్పు జరిగిందా? నీ జీవితంలో మార్పు జరిగిందా? మునుపటిలాగా లోక సంబంధమైన ఆలోచనలు చేస్తున్నావా? దేవునికి నచ్చే ఆలోచనలు చేస్తున్నావా? నీ దృష్టి మనుషులను చూసే దృష్టి నీది మారిందా? లేదా మనుషులు ఇంకా అదే విధమైన దృష్టితో చూస్తున్నావా? మనుష్య రీతిగా శరీర సంబంధమైన ఆలోచన ఉన్నవాడు అసూయతోనూ, కలహాలతోనూ, ద్వేషముతోనూ, కోపముతోనూ, కపటముతోనూ, మత్తతులతోనూ నిండిన వాడుగా ఉంటాడు. ఆత్మతో నింపబడిన వ్యక్తి ఆత్మలో ఫలిస్తాడు. ఆత్మ ఫలములోని లక్షణాలలో ప్రేమ నీళ్ళకు వస్తుంది. కోపము మాని ప్రేమగా మారుతుంది. క్రోధము మాని క్షమాపణ వస్తుంది. ఉద్రేకము మాని శాంతి స్వభావంగా నువ్వు మార్చబడతావు. ఎదుటి వాణ్ణి మంచివాడో చెడ్డవాడో నిర్ణయించే నీవు ఆ తీర్పు తీర్చే అలవాటు పోయి ఆదరించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. నీ దేశము కాని వాడిని, నీ కులం కాని వాడిని, నీ మతము కాని వాడిని, నీ దేవుణ్ణి నమ్మని వాడిని, నీ దేవుని దూషించే వాడిని నువ్వు చూసినప్పుడు కూడా వాడి మీద నీకు ప్రేమనే పుడుతుంది. అది క్రైస్తత్వము, అది మార్పు. పౌలు జీవితంలో ద పర్సిక్యూటెడ్ సాల్ హెస్ బికమ్ ది అపోస్టల్ పాల్. అవునా? సంఘాన్ని హింసించే ఆనాటి ఉన్న సౌలు అపోస్తలున్న పౌలుగా మార్చబడ్డాడు. భయపడుతూ దడుచుకుంటూ ఉన్న పేతురు మనుషుల ఎదుట సన్హెద్రిన్ సభ ముందర లోకం ఎదుట దేవుడు యేసే క్రీస్తుని బోల్డ్గా మాట్లాడగా తరయ్యాడు. అర్థమవుతుందా? అనుమానపడే తోమ తన తెలియని దేశానికి వచ్చి ఇక్కడ దేవుని యొక్క సువార్తను ప్రారంభించాడు భారతదేశంలో. మరి ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే ఒక ట్యాక్స్ కలెక్టర్, మత్తయిగా ఉన్న ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారిగా ఉన్న వ్యక్తి దేవుని యొక్క నామాన్ని నమ్ముకొని తన జీవితాన్ని దేవుని కొరకు అర్పించినట్టుగా చూస్తాము. హెజ్కియా రాజు అక్కడ సమరయలో అక్కడ ఉన్న అస్సిరియల రాజు సమరయ ప్రాంతాన్ని అంతటిని కూడా కొల్లగొడుతున్నప్పుడు భయపడిపోయాడు. కానీ దేవుని పైన విశ్వాసాన్ని వదులుకోలేదు. ఆ రాజు కాలంలో మాత్రమే యూదా దేశము అస్సిరియలకు అప్పచెప్పబడలేదు. ఇది జరిగింది 722 BCలో. మరి సమరయ ప్రాంతం అంతా కూడా అస్సిరియా చేతులకు వెళ్ళిపోయింది. కేవలము దేవుని నమ్మిన బిడ్డలు, యేసు ప్రభువారు నిజమైన దేవుడిని అంగీకరించిన బిడ్డలు వాళ్ళ జీవితాల్లో మార్పు పొందుతారు. ప్రశ్న మనందరికీ, మన జీవితాలు మార్చబడ్డాయా సంఘానికి వస్తున్నప్పుడు? సంఘముకు ఇంకొక బాధ్యత కూడా ఉన్నది. దేవుడు నివసిస్తున్న స్థలములో ఉంటున్న మనందరి తరఫున సొసైటీకి ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. ద మార్టిన్ లూథర్ కింగ్, విలియం కేరీ వీళ్ళందరూ కూడా సంస్కర్తలు.
సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ కూడా లోకంలో జరుగుతున్న అన్యాయాలను బట్టి దాన్ని ఎదిరించి పోరాడిన వారు కుల ధృవీకరణ గురించి, సతీ సహగమనం గురించిన విషయాలను మరి మన భారతదేశంలో విలియం కేరీ గారు మరి ముందుండి సంఘ సంస్కరణలు చేశారు. అంటే మనము క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు, సంఘంలో చేర్చబడినప్పుడు కేవలం నేను ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నట్టే సరిపోదండి. యేసు ప్రభు వారు కూడా ఆ మాట చెప్పలేదు, నీవు క్రైస్తవుడవా, నువ్వు నా డిసైపుల్వా, అంటే నా శిష్యుడివా, అయితే నువ్వు ఉప్పులాగుండు, అయితే నువ్వు వెలుగులాగుండు. ఉప్పు నిస్సారమైతే దాన్ని ఎవడు సారం చేస్తాడు? వెలుగునిచ్చే దీపము కొంచెం కింద పెడితే ఎవరికి వెలుగునిస్తుంది? కాబట్టి నా వెలుగు మీ మీద ప్రకాశింపబడినప్పుడు మీ వెలుగు లోకానికి కనపడే విధంగా మీ నీతి కార్యాలు లోకంలో జరిగించమని ప్రభువారు చెప్పిన ఆజ్ఞ సంఘంలో ఉన్న మనందరి బాధ్యత. ఉప్పుతో ప్రభువారు మన సంఘస్థులను పోలుస్తాడు, సంఘాన్ని పోలుస్తాడు. ఉప్పుతో పోల్చినప్పుడు ఉప్పు సారవంతముగా ఉంటే నీ రుచికరంగా ఉంటుంది. నీ మాట, నీ బ్రతుకు, నీ నిర్ణయాలు, నీ సంస్కరణలు సమస్తం కూడా నీ దేశం కొరకు పనికి రావాలి, నీ రాష్ట్రం కొరకు పనికి రావాలి, నీ చుట్టుపక్కల ప్రజల కొరకు పనికి రావాలి. క్రైస్తవుడు అంటే లోకాన్ని దిద్దేవాడు, లోకాన్ని నాశనం చేసేవాడు కాదు. అర్థమవుతుందా? క్రైస్తవుడు మనుషులున్న భేదాభిప్రాయాలను తీసివేసేవాడు. క్రైస్తవుడు సంఘము మనుషుల్ని ప్రేమించి తన హక్కున చేర్చుకుని సంఘముగా మనకు కనపడుతుంది. ఈ విధంగా మనమందరం కూడా ఉండని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో మరి సంఘములో చేరిన మనము ఏం చేయాలి? వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ? మనం చేయాల్సిన పని ఏంటి? ఒకే ఒక కమిట్మెంట్ మనము తీసుకోవడానికి ఇష్టపడతాం. ఆ కమిట్మెంట్ విత్ ట్రాన్స్ఫర్మేషన్. కొరింథీయులకు రాసిన 2 పత్రికలోని 4వ అధ్యాయము చదువుదాం. కొరింథీయులకు రాసిన 2 పత్రికలు 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. కరుణ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ పరిచర్య ఇచ్చినది దేవుడే. మొదటిగా కమిట్మెంట్ ఏంటంటే, ఈ పరిచర్య చేయడానికి నేను అధైర్యపడను, ధైర్యముతో దేవుని యొక్క పరిచర్య చేస్తారన్నమాట. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని యొక్క వాక్యమును వంచనగా బోధించకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడితనము కలగజేస్తుంది. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసును గురించి, ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకుంటున్నాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తున్న మాట ఏంటంటే, సువార్త ప్రకటించడము మాకు దేవుడు ఇవ్వబడిన కమిషన్, మా బాధ్యత. అది ద గాడ్లీ కమిషన్. సంఘముకు దేవుడిచ్చిన బాధ్యత సువార్త ప్రకటించడము, ధైర్యంగా ప్రకటించడము, వంచన లేకుండా ప్రవర్తించడము, మోసపూరితమైన మాటలు ఉండకుండా ప్రకటించడము. తర్వాత తమను తాము ప్రకటించుకోవడము కాదు, క్రీస్తు పరిచారకులమని ఆయనను మెప్పించి ఆయన నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా, కేవలం మనుషులకు దేవుని యొక్క పనివారముగా మనుషులకు దేవుని యొక్క పరిచర్యను చేయాలి అన్నది సంఘం యొక్క ఉద్దేశం. కెన్ వీ హ్యావ్ దట్ కమిట్మెంట్? కెన్ వీ బిహేవ్ బోల్డ్లీ లైక్ పీటర్? పేతురులాగా మనుషులకు ధైర్యంగా సువార్త చెప్పే వాళ్ళగా ఉండడానికి ప్రయత్నం చేద్దామా? ఎదురొచ్చిన ప్రతి సమస్యను ఎదిరిస్తున్న మనుషుల ముందర యేసే క్రీస్తుని, ఆనాటి నుండి ఉన్న సృష్టికర్త, ఈనాడు వరకు సృష్టికర్త ఆయనని స్టెఫను బోల్డ్గా మాట్లాడిన అటువంటి ధైర్యంతో నిండిన సువార్తను ప్రకటించడానికి ఇష్టపడదామా? మనందరము కూడా పౌలు విధంగా విశ్వాసములో
తన జీవిత అంతం వరకు కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా బ్రతికిన పౌల్లాగా జీవించడానికి ఇష్టపడదామా? లెట్స్ టేక్ దట్ కమిట్మెంట్. తలలో ఉంచుదాం. లెట్స్ టేక్ దట్ కమిట్మెంట్ టుడే. నిర్ణయం తీసుకుందాం. సంఘములో ఉన్న సంఘ సభ్యుడిగా మనందరం ఉంటున్నాం. దేవా, మరి నిజంగా సంఘానికి నీవు శిరస్సుగా ఉండి అవయములుగా ఉన్నవారం మేము. అవయములు శిరస్సు చెప్పినట్టుగా ప్రవర్తిస్తాయి. మరి సంఘంగా ఉన్న మనము, సంఘములో అవయములుగా ఉన్న నీవు క్రీస్తు యొక్క శిరస్సుని అనుసరించి ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఇష్టపడతావా? ఆలోచన చెయ్యి. ఈ సమయము దేవుడు మనకు అనుగ్రహించినది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు చెప్తున్న విధముగా దేవుని యొక్క సువార్త మన ద్వారా లోకమునకు గొప్ప బహుమానము. ఈ బహుమానాన్ని అందించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని తన బిడ్డగా, తన శిష్యునిగా మార్చుకున్నాడు. తన వారసునిగా చేర్చుకొని నువ్వు వెళ్ళు, ఈ సువార్తను ప్రజలందరికీ చెప్పు. ఈ మంచి సువార్తను ప్రజలందరికీ చెప్పి మారు మనస్సు పొంది నిమిత్తము మనుషుల్ని దేవుని సన్నిధికి తెమ్మని ప్రభువారు చెబుతున్నారు. ఆయన ఆజ్ఞను కనుక మనము శిరస వహిస్తే, లెట్స్ టేక్ ద కమిట్మెంట్ టుడే. దేవా, మా జీవితంలో మార్పు తెచ్చావు. ఒకప్పుడు నేను ఎవ్వరికి పనికొచ్చేవాడిగా లేను ప్రభువా. ఇప్పుడైతే సమాజానికి పనికొచ్చే వ్యక్తిగా ఉన్నాను. ఒకప్పుడు బాధ్యత లేనివాడిగా ఉన్నాను ప్రభువా. ఇప్పుడైతే సంఘం పట్లను, సమాజం పట్లను బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాను అని నీలో జరిగిన మార్పును బట్టి ప్రభువారికి స్తుతులు చెల్లించు. ఇంకా నీ జీవితంలో ఇంకా మార్పు చెందినట్టయితే ప్రభువారిని అడుగు, పశ్చాత్తాపపడు. ప్రభువారికి సహాయం దయచేస్తారు. ఆయన నామానికి మహిమ కలిగిన గాక. లెట్స్ టేక్ ద కమిట్మెంట్. దేవా, ఏది ఏమైనాను కూడా నా విశ్వాసమును పోగొట్టుకోకుండా నిన్ను చూస్తూ, నిన్ను వెంబడిస్తూ, నిన్ను చేరేంత వరకు నీ బాటలోనే నేను నడుస్తానని హృదయాంతరంగాల నుండి నిర్ణయం తీసుకో. క్రైస్తవుడు భయపడడు. క్రైస్తవుడు ధైర్యముగా ఉంటాడు. క్రైస్తవుడు దేవుని కొరకు బ్రతుకుతాడు. దేవుని కొరకే చస్తాడు. దేవాది దేవుడు మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రమునైనా 26 సంవత్సరాల వార్షికోత్సవములో సంఘంలో మేము చేయవలసిన పనిని, సంఘం యొక్క బాధ్యతను మాకు నేర్పించున్నారు, మాట్లాడి ఉంటున్నారు. మీ సిలువ చాటున నన్ను మార్గపరుచున్నారు నాయన. మీకు స్తోత్రములు. విన్న ప్రతి మాట బిడ్డల హృదయాల్లో భద్రపరుచుకొని, తమ వంతు బాధ్యతను తెలుసుకొని, సంఘం యొక్క బాధ్యతను తెలుసుకొని ఈ లోకములో జీవించినప్పుడు అనేక మందికి వెలుగుగాను, ఉప్పుగాను అందరము జీవించలేకన మీరు సహాయం దయచేయమని అడుగుచున్నామనైనా. ఈ వాక్యమైన ప్రతి బిడ్డ కూడా ఆశీర్వాదమును ఉంది. మీ జ్ఞానముతో నింపబడి భయముతోనూ భక్తితోనూ మీ అందు ఎదుగుటకు సహాయం దయచేయమని అడగచ్చు. నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.